హలో ఆల్, వెల్కమ్ అవర్ ఛానల్ ఫిల్మీ హంట్. రీసెంట్ గా మనకు ఓటీటీలో దుమ్ము దులుపుతున్న ది బెస్ట్ మూవీస్ లిస్ట్ అయితే ఈ వీడియోలో తీసుకొని వచ్చాను. ఈ వీడియోలో చెప్తున్న మూవీస్ అన్నిటిని మీరు తప్పకుండా ఒకసారి అయితే చూడడానికి ట్రై చేయండి. ఈ మూవీస్ అన్ని కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 1 పోచర్. మొత్తం 8 ఎపిసోడ్స్ తో మనకు తెలుగులోనే అవైలబుల్ గా ఉన్న ఈ సిరీస్ ని మీరు చూడకపోతే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మీకు ఇది పక్కాగా నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, మాల ఒక ఫారెస్ట్ ఆఫీసర్ అడవి జంతువుల మీద తనకు ఉన్న ప్రేమతో వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది. అయితే వన్ ఫైన్ డే చాలా ఎక్కువ మొత్తంలో అడవిలో ఏనుగులు చనిపోయినట్టు న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. అయితే అన్ని ఏనుగులని ఎవరు ఎందుకు చంపారు అనేది తెలుసుకోవడానికి మాల ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తుంది. కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తర్వాత ఈ క్రైమ్ వెనుక ఉన్న మిస్టరీని మాలా కనిపెడుతుంది. సో అసలు ఆ మిస్టరీ ఏంటి, ఆ క్రైమ్ చేసింది ఎవరు అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. సిరీస్ అయితే ఎక్కడా బోర్ కొట్టించకుండా ఇంట్రెస్టింగ్ గా రన్ అవుతూ ఉంటుంది. మీరు ఇన్ కేస్ చూడడం మిస్ అయి ఉంటే ఒకసారి దీన్ని అయితే ట్రై చేయండి. ఇది ప్రైమ్ వీడియోలో మనకి అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 2 ఈగల్. ఇప్పటికే ఈ మూవీని చాలా మంది చూసుండొచ్చు. ఇన్ కేస్ మీరు మిస్ అయితే ప్రెసెంట్ ఓటీటీలోనే అందుబాటులో ఉంది కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయండి. ఇందులో చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి, కానీ టోటల్ గా బ్యాడ్ మూవీ అయితే కాదు ఇది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, సహదేవ వర్మ అడవి ప్రాంతంలో నివసిస్తూ ఉంటాడు. ఆయన తన చుట్టుపక్కల ఏ అన్యాయం జరిగినా కూడా తను రియాక్ట్ అవుతూ తను అనుకున్న వాళ్ళను కాపాడుకుంటూ బ్రతుకుతూ ఉంటాడు. ఇలాంటి సమయంలోనే కొంతమంది పోలీసులు రవితేజను అడవి నుంచి బయటికి తీసుకురావాలి అని కొన్ని స్ట్రింగ్ ఆపరేషన్లు అయితే చేస్తూ ఉంటారు. రవితేజ అడవి నుంచి బయటికి వస్తే అతన్ని అరెస్ట్ చేయాలని పోలీసులు అయితే ప్లాన్ చేస్తారు. అయితే అసలు రవితేజ కోసం పోలీసులు ఎందుకు వెతుకుతున్నారు, ఆ అడవికి అతనికి ఉన్న సంబంధం ఏంటి అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్ పరంగా మూవీ అయితే చాలా బాగుంటుంది. బట్ అనుకున్నది అనుకున్నట్లుగా ఇంప్లిమెంట్ చేయడంలోనే కొన్ని మిస్టేక్స్ అయితే జరిగాయి. ఇది కూడా మనకు ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ గా ఉంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 3 12th ఫెయిల్ అయిన ఒక కుర్రాడు ఐపీఎస్ ఎలా పాస్ అయ్యాడు అనేదే ఇందులో మెయిన్ పాయింట్. ఈ మూవీ అంతా రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని అయితే తీశారు. మీరు మిస్ అయి ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, మనోజ్ కుమార్ ఎప్పటికైనా ఐపీఎస్ అవ్వాలని కలలుగంటూ ఉంటాడు. కానీ ఒక పూట తిండి తినడానికి కూడా లేని పరిస్థితుల్లో తన కుటుంబం అయితే ఉంటుంది. ఇదే సమయంలో మనోజ్ తండ్రి పనిలో నిజాయితీగా ఉన్నాడు అనే కారణంతో సస్పెండ్ అవుతాడు. బట్ ఎప్పటికైనా నిజాయితీ గల ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి అని కలలుగంటూ ఉంటాడు మనోజ్. దానికోసమనే కోచింగ్ కోసం నగరానికి వెళ్తాడు. ఇదే సమయంలో చాలా అటెంప్ట్స్ చేసి ఫెయిల్ అవుతూ ఉంటాడు మనోజ్. సో ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ స్టోరీ. జీవితంలో ఏదైనా గొప్పగా సాధించాలి అనుకునే వాళ్ళు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ఇప్పుడు ఇది మనకు తెలుగులోనే అవైలబుల్ గా ఉంది కాబట్టి ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి. ఇది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో మనకి అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 4 అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్. గోదావరి జిల్లాలో జరిగిన ఒక యథార్థ సంఘటనని ఆధారంగా చేసుకొని ఈ మూవీని అయితే తీశారు. మూవీలో మనకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఊర్లో ఎలాంటి ఫంక్షన్ అయినా సరే మల్లిగాడు బ్యాండ్ లేకుండా అవదు. అలాంటి మల్లిగాడు ఆ ఊరికి పెద్ద లాంటి వెంకటబాబుతో కొన్ని పరిస్థితుల కారణంగా గొడవ పడాల్సి వస్తుంది. అసలు పద్మ అండ్ వెంకట మధ్య గొడవ కారణం ఏంటి, మధ్యలో ఆ గొడవలోకి మల్లిగాడు ఎందుకు దూరాల్సి వచ్చింది, ఆ గొడవలు మల్లిగాడి జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయి అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. ఎక్కడ మనకి బోరింగ్ అనేది ఉండదు. థియేటర్స్ లో మిస్ అయి ఉంటే మీరు డెఫినెట్ గా ఒకసారి అయితే దీన్ని ట్రై చేసి చూడండి. ఇది మనకి ఆహాలో అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 5 యాంటోనీ. గ్యాంగ్స్టర్ డ్రామా థ్రిల్లర్ మూవీస్ ని చూసే వాళ్ళకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. దీని కంటెంట్ తో పాటు ప్రెజెంటేషన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు మిస్ అయి ఉంటే ఒకసారి అయితే దీన్ని చూడండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, జేవియర్ అనే ఒక రౌడీని యాంటోనీ చంపేస్తాడు. జేవియర్ భార్య జెస్సీ ఆ హత్యను కల్లారా చూస్తుంది. కానీ యాంటోనీకి వ్యతిరేకంగా సాక్ష్యం అయితే చెప్పదు. ఒక ప్రమాదంలో జెస్సీ కూడా చనిపోవడంతో ఆమె కూతురు మారియాకు గార్డియన్ గా యాంటోనీ ఉండవలసి వస్తుంది. మరోవైపు తన అన్నయ్య జేవియర్ చావుకు కారణమైన యాంటోనీపై అతని తమ్ముడు టార్జన్ పగతో రగిలిపోతూ ఉంటాడు. యాంటోనీపై ప్రతీకారం తీర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో ఫైనల్ గా కథ ఎలా టర్న్ తీసుకుంది, యాంటోనీ అండ్ మారియాల జీవితం ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇందులో తీసుకున్న పాయింట్ అయితే ప్రతి
ఒక్కరికి నచ్చుతుంది. ఇప్పటి వరకు దీన్ని చూడకపోతే ఇది ఆహాలో మనకు అవైలబుల్ గా ఉంది, సో డోంట్ మిస్ ఇట్. 6 ద లాస్ట్ టవర్. హర్రర్ అండ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ ని ట్రై చేయాలి అని అనుకుంటే మీరు ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి. మూవీ అయితే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక సిటీలో ఒక హీరోయిన్ ని బ్రూటల్ గా రేప్ చేసి మర్డర్ చేస్తారు. ఆ కేస్ ని ఎలా అయినా సాల్వ్ చేయాలి అని ఒక పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అయితే కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తర్వాత ఆ కేస్ ని సాల్వ్ చేయడానికి సూపర్ న్యాచురల్ పవర్స్ తో కాంటాక్ట్ అయ్యే దేవ్ అనే ఒక పర్సన్ ని హెల్ప్ అడుగుతాడు. సో వీళ్ళిద్దరూ ఆ హీరోయిన్ మర్డర్ కు సంబంధించిన కేస్ ని సాల్వ్ చేశారా లేదా, ఆ మర్డర్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి, ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మర్డర్ మిస్టరీతో పాటు హర్రర్ టచ్ కూడా కలిసి మూవీని అయితే నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని వెళ్తుంది. మీరు చూడడం మిస్ అయితే ఒకసారి దీన్ని ట్రై చేయండి. ఇది మనకు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 7 సా ఎక్స్. సా సిరీస్ ని మీరు ప్రీవియస్ లో చూసి ఉంటే ఆ సిరీస్ లో వచ్చిన మూవీస్ అన్ని ఏ లెవెల్లో ఉంటాయో మీకు ఆల్రెడీ తెలుసు. ఇన్ కేస్ మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని అయితే ఒకసారి ట్రై చేయండి. బట్ పిల్లలతో కలిసి మాత్రం అస్సలు చూడొద్దు ఈ మూవీని. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, సా 9th పార్ట్ ఎండ్ అయిన తర్వాత జాన్ కార్మర్ తన మెడికల్ ట్రీట్మెంట్ కోసమని మెక్సికో సిటీకి వెళ్తాడు. అక్కడ చాలా ఇన్సిడెంట్స్ తర్వాత జాన్ కి చేసిన ట్రీట్మెంట్ లో చాలా మోసం జరిగింది అని తెలుసుకుంటాడు. సో ఇంక అందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసి వాళ్ళు చేసిన దానికి తగిన శిక్షణ అయితే చాలా దారుణంగా విధిస్తూ ఉంటాడు. ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే కాన్సెప్ట్. ఇందులో క్రైమ్ లెవెల్స్ అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి. చూసే ముందు దాన్ని కొంచెం మైండ్ లో అయితే పెట్టుకోండి. అండ్ ఇంపార్టెంట్ గా ఫ్యామిలీతో కలిసి అయితే ఈ మూవీని చూడొద్దు. ఇదైతే ప్రైమ్ వీడియోలో మనకి అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ టైం రేట్ ద రూమ్. ఒక డిఫరెంట్ కంటెంట్ తో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మంచి ఇంట్రెస్టింగ్ గా వెళ్లే మూవీని చూడాలి అని అనుకుంటే మీరైతే దీన్ని మిస్ చేసుకోవద్దు. ఈ సినిమా మీకు అమేజింగ్ ఫీల్ అయితే ఇస్తుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక కపుల్ కొత్తగా ఒక ఇంట్లోకి అయితే షిఫ్ట్ అవుతారు. అయితే వాళ్ళ ఇంట్లోకి వచ్చిన కొన్ని డేస్ తర్వాత ఆ ఇంట్లో ఒక మిస్టీరియస్ రూమ్ ఉన్నట్టు వాళ్ళు తెలుసుకుంటారు. అయితే వాళ్ళు ఆ మిస్టీరియస్ రూమ్ ని యూజ్ చేసుకొని తమ డ్రీమ్స్ అన్నిటిని నెరవేర్చుకోవాలి అని డిసైడ్ అవుతారు. అయితే కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తర్వాత వాళ్ళ లైఫ్ మొత్తం అన్ఎక్స్పెక్టెడ్ గా టర్నింగ్ అయితే తీసుకుంటుంది. సో ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు ఇప్పటి వరకు దీన్ని చూడకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది మనకి యూట్యూబ్ లోనే అవైలబుల్ గా ఉంది. ఎక్కడితో మన లిస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఇంకా ఎవరైనా మీలాంటి మూవీ లవర్స్ ఉంటే వాళ్ళకి మన ఛానల్ అయితే సజెస్ట్ చేయండి. మాకు కొంచెం హెల్ప్ అవుతుంది. తిరిగి ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాం.